అచ్చం ఇండియా లాగే ఉంటుందండి, పెద్ద తేడా ఏముండదు. అరే బాబురే, ఇదంతా ఇండియన్ వీధిలా ఉందిరా నాయన. సో ఇదన్నమాట ఆర్క్ డి ట్రంప్ అని. సో ఇదిగోండి ఈఫిల్ టవర్ అనమాట. చూడండి, నా జీవితంలో ఫస్ట్ వండర్ అంటే ఇదే. వరల్డ్ వండర్స్లో ఫస్ట్ వండర్. ఇండియాలో తాజ్మహల్ కూడా చూడలేదు ఇంతవరకు. మా బ్యాడ్ లక్ ఏంటంటే డబ్బులు పైకి పెట్టినా కానీ స్ట్రాంగ్ విండ్స్ ఉన్నాయని క్యాన్సిల్ చేసేసారు. మనకి ఒక అమ్మాయి దొరుకుద్ది, ఆ అమ్మాయితో మళ్ళీ మనం ఈఫిల్ టవర్ దగ్గరికి వస్తాం. ఏ మూమెంట్లో అయినా ఇప్పుడు లైట్లు స్టార్ట్ అవుతాయి. మనకు ఒక మంచి ప్లేస్ దొరికింది. సో రెడీగా ఉండండి. సో హలో అండి, మళ్ళీ మీ ముందుకు వస్తున్న సంతోషంగా ఉంది. సో ఈరోజు ప్యారిస్లో సెకండ్ రోజు అనమాట. సన్ వెనకాల చూస్తున్నారు కదా, సన్ వచ్చిందనమాట. సన్ వస్తే చూడ్డానికి బాగుంటుంది. ఎందుకంటే వర్షం పడ్డది, రాత్రంతా వర్షం పడ్డది, నిన్నంతా విసుగ్గుంది. కానీ ఈరోజు మాత్రం కొంచెం బాగుందన్నమాట. సో ఈరోజు బిర్యానీతో స్టార్ట్ చేద్దామని మనసు లాగుతూ ఉందన్నమాట. సో అందుకే పోయి బిర్యానీ ఇక్కడ చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అదే విచిత్రం ఉంది నాకు. సో అదే ఒక రెస్టారెంట్కి వెళ్తాను, హైదరాబాద్ దమ్ బిర్యానీ తిందామని. అసలు ఎన్ని మంత్స్ ఎన్ని అయిందో. ఓకే, సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా రెస్టారెంట్కి. సో బిర్యానీతో స్టార్ట్ చేద్దాం ఈరోజు అనమాట. ఓకే, సో పదండి. ఇద్దరు చూడండి, ఇక్కడే అమ్ముతా ఉన్నాడు. ఇక్కడ అసలు ఆ రెడ్ లైట్ అసలు అది ఫాలో చూడు, ఆ రెడ్ లైట్ ఉంది, ఇక్కడ వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ అసలు ఫాలో అయ్యేటట్టే లేరు. ఇప్పుడు కదా వెళ్ళాల్సింది. ఆ జర్మనీలో అయితే వెనకాల వాళ్ళు అరుస్తారు రెడ్ లైట్ ఉండి వెళ్తే. అచ్చం ఇండియా లాగే ఉంటుందండి, పెద్ద తేడా ఏముండదు. హైదరాబాద్, చెన్నై అలా ఎలా ఉంటుంది. కొంచెం తెల్లోళ్ళు ఉంటారు అంతే, తెల్ల స్కిన్ వేసుకొని ఉంటారు అంతే. అసలు మీకు ఇంకోటి చూపిస్తాను. విజయ్ జ్యువెలరీస్, ప్యారిస్లో విజయ్ జ్యువెలరీస్ అని ఒకటి ఉంది. ఇదేంటి ఇది? అసలు ఇది మొత్తం తమిళ్ వాళ్ళ స్ట్రీటా కొంపతీసి ఏంటి? అది చూడండి, మొత్తం తమిళ్లో రాసింది. ఆడ ఇండియన్ టేస్ట్ అంట, ఆడ తమిళ్లో. ఇక్కడేమో విజయ్ జ్యువెలరీస్, ఇదేమో భారత్ అంట, ఇది హిమాలయన్. ఇది చూడండి రాజేష్ కేఫ్ అంట, శ్రీలంక వాళ్ళది. అదిరిపోయినాయి ఎన్ని. శివం ఇన్ఫర్మేషన్, శృతి అంట, శృతి డిజిటల్ ఫొటోస్ అంతా తమిళ వాళ్ళు అనుకుంటా. ఇదిగో చూడండి, మొత్తం తమిళ్. మొత్తం అంతా రెస్టారెంట్ అక్కడ, మొత్తం స్ట్రీట్ అదే. అక్కడ ఇండియన్ స్టోర్. ఇది మొత్తం అసలు ఇదంతా అది అథెంటిక్ తమిళ వాళ్ళది మొత్తం. చూడండి ఇవన్నీ చట్నీలు చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మన వాళ్ళే చూడడం షాపులు మొత్తం అంతా పెట్టేశారు. అంతా పెట్టేశారు. ఇది జ్యువెలరీ షాప్, శ్రీ మురుగన్ గోల్డ్ హౌస్. చూసుకోండి. అయ్యో బాబరీ, అసలు మొత్తం అసలు ఒక వీధిలో 2-3 షాపులు అంటే జర్మనీలో ఎక్కువ. ప్యారిస్లో అది కాదు, 2-3 స్ట్రీట్లు ఉన్నాయి మొత్తం. అంత జ్యువెలరీస్ అన్నీ కావాల్సినవి అంతా మొత్తం నైస్. కాసేపటికి మా ఊరికి వెళ్ళిపోయినట్టుంది. అబ్బా సంతోషంగా మా ఊర్లో వీధుల్లో తిరిగినట్టు అనిపించింది అమ్మ, సంతోషం. సో ఇప్పుడు మనం టైం టు ఈట్ బిర్యానీ అనమాట. ఆ బిర్యానీ షాప్ కోసమే వెళ్తున్నా. అటుంది, అక్కడుంది బిర్యానీ షాప్, అక్కడికి వెళ్తున్నా. సో ఇప్పుడు ఈ చట్నీ బైట్స్ అనే రెస్టారెంట్కి వెళ్ళేది మనము. సో ఇప్పుడు నేను చికెన్ 65 హైదరాబాదీ దమ్ బిర్యానీ ఆర్డర్ చేశాను. తిందాం, చాలా రోజుల తర్వాత అనమాట. వచ్చిందో చూపిస్తాను అనమాట. ఓకే, యా. చికెన్ 65. సో ఇదన్నమాట హైదరాబాద్ దమ్ బిర్యానీ. మనకి స్టీల్ గిన్నె కూడా ఇచ్చారు. స్టీల్ గిన్నెలు వేసుకొని కమ్మకి చేతితో తింటే ఆ సుఖమే వేరు. సో ఇది 1000 రూపాయలు. ఆ చికెన్ 65 అనేది 700.
6 పీసులు. ఈ నిమ్మకాయ సోడా 300. సో ఇప్పుడే అయిపోయింది, 23 యూరోలు. సో పదండి. నాకు 5:30కి ఈఫిల్ టవర్ ఉంది ఆ పైకి వెళ్ళడానికి. ఆ 5:30 లోపు మనకు కావాల్సిన సిటీ అందాలు అన్నీ ఈరోజు సన్లైట్ ఉంది కాబట్టి అన్ని జిగేలు అంటాయి కాబట్టి అన్నీ చూద్దాం, అన్నీ చూసుకుంటూ వెళ్దాం అనమాట. ఓకే, సో పదండి. ఇది ఒక పెద్ద ఓపెరా అంటే థియేటర్ టైప్ అనమాట. లోపల పెద్ద పెద్ద షోస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది రాత్రిపూట వస్తే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట, లైట్స్ అన్నీ పెట్టి. సో ఇదన్నమాట ఆర్క్ డి ట్రియంఫ్. నిన్న సన్లైట్ లేదు కాబట్టి సరిగ్గా లేదు, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో ఇదన్నమాట ఆర్క్ డి ట్రియంఫ్ అని. సోల్జర్స్కి గుర్తుగా అప్పట్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ అప్పుడు, ఏది ఫ్రెంచ్ రెవల్యూషన్ అప్పుడు జరిగినప్పుడు దానికి రిలేటెడ్గా వాళ్ళే ఇలా పెట్టుకున్నారు అనమాట. అక్కడ ఒక ఫైర్ కూడా ఉంటుంది, అది సోల్జర్స్ గుర్తు కోసం అనమాట. సో ఇప్పుడు ఇదిగోండి, ఇది ఒక ఫ్లేమ్. ఈ ఫ్లేమ్ యూ కెన్ సీ ద ఫ్లేమ్ అక్కడ. అది సోల్జర్స్కి, చనిపోయిన వాళ్ళకి సోల్జర్స్కి గుర్తుగా అన్నమాట. సో అది నేను నిన్న చూపించాను, బట్ ఇప్పుడు సన్లైట్ ఉంది కాబట్టి ఐఎమ్ షోయింగ్ ఇట్ అగైన్ అనమాట. ఓకే, యా. ఇంకా చుట్టూరు జనాలు మొత్తం. అసలు నేను ఇంత జనాలు నా యూరోప్లో నేను ఎక్కడ చూడలే. ప్యారిస్లో ఫుల్ క్రౌడ్. సో ఇలానే వెయిట్ చేస్తే ఏది ఆగదన్నమాట, మనమే ఆపుకొని వెళ్ళాలి. అదే ఇప్పుడు చూడండి, అంతే ఇప్పుడు చూసావా ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ప్యారిస్లో అంతే. ఓకే, ప్యారిస్లో రెడ్ లైట్లు గ్రీన్ లైట్లు ఏముండవు, పరిగెత్తి వెళ్ళిపోవడమే తర్వాత. అదే జర్మనీ వెళ్తే చెప్పు తీసుకుంది అంటారు. బట్ నైస్, మన ఊరు వైబ్స్ ఇస్తుంది కాబట్టి ఇట్స్ నైస్, గుడ్. సో ఇప్పుడు మనము వీఆర్ గోయింగ్ టు ఈఫిల్ టవర్ అనమాట. ఓకే, ఈఫిల్ టవర్కి వెళ్ళి దాని అందాలు, దాని చుట్టుపక్కల ఉన్న స్థలాలు కూడా చూద్దాం అనమాట. ఓకే, సో పదండి. సో ఇప్పుడు మనల్ని ఇక్కడ దింపారనమాట, ఈ స్టాప్ అక్కడ ఆ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇది బ్రిడ్జ్ అనమాట. ఇటు ఈ రివర్ జైన్ రివర్ అనమాట. ఇంక ఇక్కడే క్రూజ్లు వెళ్ళడం కానీ అన్నీ వెళ్తాయి. ఇంక ఇది మొత్తం అటు వెళ్ళిపోద్ది మొత్తం. ఇంకా దీన్ని ఆనుకునే ఉన్నది మన ఈఫిల్ టవర్. అక్కడ మీకు కనపట్టలేదు సరిగ్గా తెలుసు, నాకు కూడా కనపట్టలేదు. ఇప్పుడు మనము ఇటంతా వెళ్ళి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ మీద నుంచి దాన్ని చూద్దాం అనమాట. ఓకే, అటు వెళ్దాం. వెళ్తున్నప్పుడు బీ రోల్స్ వేసుకొని మ్యూజిక్ వేసుకొని దగ్గరుండి అన్నీ చూపిస్తూ వెళ్దాం. ఓకే, పదండి. సో ఫైనల్గా బ్రిడ్జ్ కాడికి వచ్చాము. అదే ఇంకేం చూడండి. నాకు తెలిసి సన్ అటు సైడ్ ఉంది కాబట్టి నేను అటు సైడ్ వెళ్ళి తీస్తాను, అది ఇంకా క్లారిటీ కనపడుతుంది అనమాట.
సో ఇదిగోండి ఈఫిల్ టవర్ అనమాట. చూడండి ఎంత పెద్దదో. అసలు చూస్తుంటే అసలు ఎలా ఉందంటే అసలు నిజంగా అది మనం చూస్తున్నామా అనిపిస్తుంది. చూడండి అసలు ఎలా ఉందో. ఓ మై గాడ్, ఫస్ట్ నా జీవితంలో ఫస్ట్ వండర్ అంటే ఇదే. వరల్డ్ వండర్స్లో ఫస్ట్ వండర్. ఇండియాలో తాజ్మహల్ కూడా చూడలేదు ఇంతవరకు. అలాంటిది మనం ఈఫిల్ టవర్ చేసాం. అది చూడండి ఎంత బాగుందో. మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? పైన ఉంటుంది చూసావా, ఆ సమ్మిట్ కాడికి వెళ్తాం అనమాట. పైన ఇంకా ఉంది, టైం ఉంది. లోపల ఒక రౌండ్ వేద్దాం, మొత్తం తిరుగుదాం. రౌండ్ వేసి మంచి మంచి షార్ట్స్ దగ్గర ఏమేమి ఉన్నాయో చూద్దాం. కానీ ఏ మాటకు ఆ మాట వరల్డ్ వండర్ చెప్పుకోవడానికి కరెక్ట్. అసలు ఆర్కిటెక్చర్ అది మన సినిమాల్లో చూడటమే కానీ అసలు దగ్గర నుంచి చూస్తుంటే ఆ ఫీలే వేరు. Even though it's only church where we would go, no, standing on themselves is Stephen. There ain't nothing with you. Screaming at a gun, I don't know if I believe it, 'cause I don't know what else I can do. ఇదిగోండి ఒలింపిక్స్ లాస్ట్ ఇయర్ జరిగింది కదా 2024లో. సో ఇదిగో ప్యారిస్ కరెక్ట్గా ఈఫిల్ టవర్ దగ్గర పెట్టారు కరెక్ట్గా. మనం వెళ్తాం పైకి. ఇంకా నాకు టైం ఉంది, 5:30కి, ఇంకా 4 ఇప్పుడు అయింది టైం. కానీ ఫుల్ క్రౌడ్ అండి. ఎంత అంటే ఎంతమంది జనాలు తెలుసా. ఇంతమంది నేను ఎప్పుడు చూడలే. అక్కడ నుంచి లిఫ్ట్లో నుంచి తీసుకెళ్తున్నారు. మీకు కనపడుతుందో లేదో తెలియదు. మెట్లు కూడా ఉన్నాయి. మెట్లు ఎక్కే వాళ్ళు ఇంకా వాళ్ళ సాహసం అనే చెప్పుకోవాలి దాన్ని. దీనికి ఒక టైం ల్యాబ్స్ చేద్దామంటే అసలు కుదరట్ల. ఒక్క ప్లేస్ కూడా ఎక్కడ ఏడో చోట ఎతికి ఒక టైం ల్యాబ్స్ పెడతా. దీనికి అదిరిపోవాలా మనకి. సో ఇప్పుడు మనం వెళ్ళేది పైకి అన్నమాట. అక్కడ సమ్మిట్కి అక్కడ ఆ పైకి వెళ్తున్నాం. చూడండి ఇలా ఉంటుంది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళడానికి ఇంకంతా మీ ఏమన్నా వస్తువులు అవన్నీ స్కాన్ చేసి లోపలికి పంపిస్తారనమాట. టికెట్ ముందే కొనుక్కుంటే ఈ లైన్లో, టికెట్ లేకపోతే అక్కడ నాకు తెలిసి కొనుక్కొని వెళ్ళాలనుకుంటా. అది లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఓకే, ఇది చూడండి దగ్గర నుంచి చూడటం. ఓ మై గాడ్ ఎంత పెద్దది. సో మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం అనమాట. నాకు తెలిసి ఆ పైకి వెళ్ళడానికి వెయిటింగ్ లిస్ట్ ఉంటుందేమో, వెయిటింగ్ క్యూ ఉంటుందేమో తెలీదు, పోవాలి. ఇప్పుడు మనం టికెట్స్ కొన్నాం కాబట్టి మనకి గ్రీన్ యాక్సెస్ అన్నమాట. హలో, హాయ్. యా సో ఓకే. వర్షం పడతా ఉంది. ఇప్పుడే లోపలికి వచ్చాను. ఇది చూడండి ఇప్పుడు లిఫ్ట్ కోసం వెయిటింగ్. అక్కడ ఉంటుంది లిఫ్ట్, అది పైకి వెళ్తుంది. అలా
ఆ లిఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు పైకి వచ్చామన్నమాట. ఇంకా ఇది ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంది చూడండి. వ్యూస్ చూడండి అమ్మ. అబ్బా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఒక రౌండ్ వేసి సమ్మిట్కి వెళ్ళిపోదాం పైకి. ఓకే ఓకే చూసుకోండి మొత్తం. ఇటు సైడ్ చూడండి మొత్తం. ఇంకా ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఇదంతా ఈ వ్యూ. నువ్వు పైకి అటుపై ఇంకా ఎక్కడ సమ్మిట్కి వెళ్ళామంటే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో. కాఫీస్, ఏమైనా స్నాక్స్, ఆల్కహాల్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి స్నాక్స్. ఫస్ట్ ఫ్లోర్ చూడు, ఇక్కడ కూర్చొని తింటా ఉన్నారు కూడా ఫ్యామిలీ కింద కూర్చొని. సో ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో. ఇప్పుడు మనము పైకి వెళ్దాం పద. కొంచెం పైకి వెళ్ళి అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళి అక్కడ నుంచి మనం సమ్మిట్కి వెళ్దాం, అంటే పైన టాప్ మోస్ట్. ఓకే సో ఇదిగోండి వ్యూ. ఇదన్నమాట మొత్తం ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ. ఓకే అది కొంచెం చూడండి. మా బ్యాడ్ లక్ ఏంటంటే డబ్బులు పైకి పెట్టినా కానీ స్ట్రాంగ్ విండ్స్ ఉన్నాయని క్యాన్సిల్ చేసేసారు. కర్మ కాలితే ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది అనమాట. ఎప్పుడో బుక్ చేసుకుంటే ఈఫిల్ టవర్కి వెళ్దాం, పైకి వెళ్దామంటే ఈ వర్షం వదిలి గాలి, ఇప్పుడు ఫుల్ గాలి వచ్చి మాకు పైకి వెళ్ళడానికి కుదరదు అనమాట. ఎందుకంటే ఎక్కువ హెవీ విండ్స్ ఉన్నాయి కాబట్టి అలో చేయరనమాట. ఎందుకురా మనకి ఎందుకు ఇలా జరగాలి? సరే ఉన్న వాటితో మనం ఆనందపడదాం. సో ఇదన్నమాట చూడండి. అక్కడంతా వర్షం పడుతూ ఉంది, అక్కడంతా వర్షము, ఈ చలి నా చేతులు వణుకుతూ ఉన్నాయి. మొత్తం సన్ కిందికి దిగేదాకా ఇక్కడే ఉందాం. నైట్ వ్యూ చూపిస్తాను. ఓకే నైట్ ఎలా లైట్స్ ఎలా ఉంటాయో ఇక్కడ వెనకాల. ఓకే అలా అవన్నీ చూపించిన తర్వాత అప్పుడు కిందికి వెళ్ళి ఈ ఈఫిల్ టవర్ లైట్లు ఎలా ఎగుతాయో కూడా చూపిస్తాను అనమాట. ఓకే యా సో ఇప్పుడు సువీనియర్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ షాప్ పైన ఈఫిల్ టవర్లో కప్స్, ఇవన్నీ వాసిపోయే కాస్ట్ ఎంత 12 euros అంట. ఇది 12 euros. మొత్తం సన్ కిందికి దిగేదాకా ఇక్కడే ఉందాం. నైట్ వ్యూ చూపించాను. ఓకే నైట్ ఎలా లైట్స్ ఎలా ఉంటాయో ఇక్కడ వెనకాల. ఓకే సో ఇదిగోండి రాత్రిపూట ఇలా ఉంటుంది అన్నమాట.
ఒక ఎన్ని గంటలు ఒక 2 గంటల తర్వాత ఓపెన్ చేశారు. నేను అప్పటికి పైనే ఉన్నా. దేవుడి దయ వల్ల మనకి సమ్మిట్ పైకి వెళ్తున్నాం కదా. సమ్మిట్ వెళ్ళాలా పైకి పైకి పైకి. ఈ చలికి పై నుంచి వ్యూస్ అన్నమాట. ఓకే పదండి, పద 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 పద. గుడ్ గుడ్. ఓ మై గాడ్, ఎంత బాగున్నాయి చూడండి. ఎంత పైకి వచ్చాను తెలుసా. ఇప్పుడు ఉంటాయి చూసి, ఇప్పుడు వ్యూస్ ఉంటాయి. కొంచెం చలి ఉంటుంది, పర్లేదు, వ్యూస్ అదిరిపోతాయి. ఓకే సో పదండి టాప్. సో ఇదిగోండి టాప్ పైన. వెల్కమ్ టు ప్యారిస్. ఓ పెళ్ళట. ఓ పెళ్ళి. ఓ మై గాడ్. పైన oh my god. Oh my god. అసలు చూడండి ఎంత. ఇప్పుడు అర్థమైంది ఎందుకు విండ్ ఉంటే అలో చేయరు అని. ఇది జస్ట్ నాకు తెలిసి 25 km/h పైన అంత గాలి వస్తూ ఉంది. అందుకని కొంతమందిని అలో చేశారు పైకి. దాంట్లో మనము చాలా ఆ గాలి చూడండి ఎంత గాలి తెలుసా. టూ విండి. అసలు ఎంత 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 విండి తెలుసా. చూపిస్తాను చూడండి, ఎంత విండో చూపిస్తాను చూడండి. నెడతా ఉంది నన్ను. ఇక్కడ గోడ ఉంది కాబట్టి అటు రాట్ల. Oh my god, it's too windy. Yeah, so windy. Yeah. Oh my god. I know, it's too windy. చూడండి తల్లి ఎత్తుకుంటే వెళ్తా ఉంది. Oh my god. అక్కడ నుంచి అది ప్రొజెక్ట్ చేస్తూ ఉంది, అంత సిటీ మొత్తం పడతా ఉంటుంది. ఆ రౌండ్ వెళ్ళిన తర్వాత అటు సైడ్ కూడా ఒక లైట్ ఉంటుంది, అది ఆన్ అవుతుంది, మళ్ళీ అది తిరుగుద్ది, అక్కడ ఒక లైట్, అలా అలా అలా. ఇది ఇంకొక సైడ్ అనమాట. నా వాయిస్ మీకు వినపడుతుందని నాకు అసలు తెలీదు. గాలి తెగుంది చూసుకోండి. ఓ మై గాడ్. కాసేపటికి మైండ్ పోయింది. ఆ చలి, ఆ గాలి, ఎంత విండ్ అంటే మనిషిని పక్కకి నెడుతుంది. నో అబ్బా వాసిపోయింది. కానీ వర్త్ అన్నమాట. వ్యూస్ వర్త్. మనం ఎక్కిన ఈఫిల్ టవర్ ఎంత అంటే 330 meters అన్నమాట. 330 meters పైన, అంత పెద్దది. అక్కడ అంత పైన, ఆ పైన సమ్మెట్లో ఉన్నా ఇప్పుడు నేను. మొత్తం చుట్టూరు నా పైన సమ్మెట్ పైన. ఆ పైన సమ్మెట్లో నుంచి మనం చెప్తున్నాం, మనం అసలు అది ఆ ఫీలింగే వేరన్నమాట. సో చూడండి మన ఇండియాది కూడా ఉంది ఎన్ని మీటర్లు అని. మన ఇండియా న్యూఢిల్లీలో అది 235 అంట. తాజ్మహల్ ఏమో, తాజ్మహల్ అంటే అదొక వండర్, బట్ అంత హైట్ కాదు, బట్ అది 73 meters అన్నమాట. అలా ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోతున్నాము. కిందికి వెళ్ళేసి ఈఫిల్ టవర్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో మొత్తం ఒక పై నుంచి కిందాగా చూద్దాం అన్నమాట. ఓకే సో ఇదిగోండి.
ఈఫిల్ టవర్ మనం సక్సెస్ఫుల్గా పై దాకా వెళ్ళేసి వచ్చాము. ఇప్పుడు ఈ దగ్గర నుంచి ఉంటే అంతేం ఉండదు, దగ్గర నుంచి మొత్తం అంతే. మనం దూరం నుంచి వెళ్ళి అప్పుడు ఆ ఈఫిల్ టవర్ని చూస్తే ఒక రేంజ్లో ఉంటుంది. మనము దూరంగా అక్కడికి వెళ్ళేసిన తర్వాత చూద్దాం. ఓకే, ఇక్కడ ఏందో ఇంకా బయటికి రాగానే ఇంకా అంతా అమ్ముతా ఉన్నారు. ఇంకా మొత్తం సంతలాగా చూడండి, లైట్లు పెట్టి అంతా లైట్లు పెట్టి ఇంక అమ్ముతా ఉన్నారు అనమాట. నైస్. ఇంకా బయట ఫుల్ క్రౌడ్. అయ్యో, ఈఫిల్ టవర్ చుట్టూ మన వెనకాల ఈఫిల్ టవర్ని చూస్తూ ఉంటే ఆ ఫీలే వేరు. మనకి ఒక అమ్మాయి దొరుకుద్ది, ఆ అమ్మాయితో మళ్ళీ మనం ఈఫిల్ టవర్ దగ్గరికి వస్తాం. రెడీగా ఉండండి అమ్మ, ఖచ్చితంగా. ఓకే, సో ఇప్పుడు ప్లేస్ ఎతకాల. ఏ మూమెంట్లో అయినా ఇప్పుడు లైట్లు స్టార్ట్ అవుతాయి. మనకు ఒక మంచి ప్లేస్ దొరికింది. సరే రెడీగా ఉండండి. ఓకే, చూసుకోండి. అసలు జీవితానికి ఒక ఫస్ట్ వండరు, అది కూడా ప్యారిస్లో ఈఫిల్ టవర్ మనం చూసాం. సంతోషం, నైస్, ఎంత ఆనందంగా ఉందో. ఈఫిల్ టవర్ చూసి సక్సెస్ఫుల్గా మొత్తం పూర్తి చేశాము. ఫీలింగ్ హ్యాపీ అమ్మ. అది చూసుకోండి, జనాలు చూడండి ఎలా ఉన్నారు. మొత్తం చుట్టూరు జనాలే. సో ఇదండి ప్యారిస్ వ్లాగ్. ప్యారిస్ అంటే సిటీ ఆఫ్ లవ్ అన్నమాట. మీకోసం ప్రేమతో నేను ఈ వ్లాగ్ చేశాను అన్నమాట. చూసి మాత్రం వెళ్ళిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ మీ అందరికి నేను ఈ వీడియో ఎక్కువ చూపించాను. నేను ఎక్కువ మాట్లాడకుండా అసలు ఏం జరుగుతుంది ప్యారిస్లో మొత్తం చూపించాను మీ అందరికీ. అండ్ షార్ట్స్ అన్నీ సినిమాటిక్ అలా కావాలంటే అలా టైం ల్యాప్స్ అన్నీ పెట్టి చూపించాను. సో ఇవన్నీ మెయిన్ అట్రాక్షన్స్ మనం కవర్ చేసామన్నమాట. సో మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బికాస్ మీరు సపోర్ట్ లేకపోతే ఈ ఛానల్ ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఓకే, సో ప్రేమతో మీ అందరికీ చేశాను. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే, సో మీరు చేస్తారని కోరుకుంటూ సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సో ఇంతవరకు ఈ వీడియోతో సెలవు తీసుకుంటున్నాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఓకే.